క్రైస్తవుల ఆరాధ్య దైవము యేసు ప్రభువును స్మరించుకుంటూ మఠాల ఆదివారం సందర్భంగా నాచారం గ్రేస్ గాస్పెల్ చర్చ్ ఫస్ట్ శ్యామాద్రుల నాచారంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు నిర్వహించుకునే మఠాల ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ర్యాలీ నిర్వహించి వేడుకలు నిర్వహిస్తారు. మఠాల ఆదివారం ర్యాలీ ఉద్దేశం ప్రపంచ శాంతి కోసం, ఆరోగ్యం, సమాధానం, కులమత సామరస్యం కోసం ర్యాలీ నిర్వహించి అందరూ బాగుండాలని ప్రార్థన చేశారని తెలియజేశారు. రాజుగా వచ్చుచున్నాడు. కాచి కాపాడి నాయన ఈ ర్యాలీ విషయంలో ప్రభువా ఎంతో గొప్ప సహాయం చేసిన ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి నాయన లోక రక్షకుడిగా ప్రభువా, నాయన ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా, మరి నాయన అయా ప్రతి ఒక్కరిని ప్రభువాను ప్రేమించే దేవుడు ప్రభువా, ప్రతి ఒక్కరి క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. నామానికి స్తోత్రం. ఆయన మన కొరకు వచ్చినటువంటి మొదటగా ఆయన నీరును ద్రాక్షరసముగా మార్చాడు. కుంటివాడిని గుడ్డివాడిని బాగు చేశాడు. ఇదిగో మరణించిన వారిని లేపాడు, రాజుగా కనపరుచుకున్నాడు. బలో క్రీస్తు మహారాజుకి, యేసు క్రీస్తుకి, క్రీస్తు మహారాజుకి జై బలో. దేవుని నామానికి స్తోత్రం. 2025 సంవత్సరం హ్యాపీ పామ్ సండే మఠాల ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఊరేగింపుగా ప్రతి వీధిన తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ప్రేమను పంచడానికి కులమలకు అతీతంగా మరి అందరినీ ప్రేమించే దేవుడుగా ఈ లోకంలో అందరి కొరకు వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారిని మరి ఉద్దేశించి రాజుల రాజును ప్రభుల ప్రభును మహోన్నతుడైన మరి యేసురాజు మరి జయము ఉత్సాహం అని చెప్పేసి గుడ్ ఫ్రైడేకి ముందుగా నిర్వహించేటువంటి పండుగ. ఈ సందర్భంగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మరి జరిగిస్తున్నాం. ఈ విధంగా మరి అధికారులు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమను పంచి క్రీస్తు రాజ్యాన్ని సాధించడం కొరకు మేము చేస్తున్నటువంటి ఈ పర్వదినాన్ని దేవుడు అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచి నడిపించి దీవించుదురుగాక.